lovelies, this is Chaitanya and welcome back to my channel Chaito Studio. రూమ్ చెక్అవుట్ చేసి క్రూజ్కి వెళ్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను. మేము రీసెంట్గా సింగపూర్ వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందే, నా వ్లాగ్స్ చూసినట్టయితే. సో ఈరోజు డే 4 అనమాట. ఇదే మా లాస్ట్ డే ఇన్ సింగపూర్. నెక్స్ట్ 2 days మేము క్రూజ్లో స్టే చేయబోతున్నాం. చాలా మంచి మంచి లొకేషన్స్ చూపించబోతున్నాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుని పెట్టుకోండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సో ఈరోజు మేమైతే మెరీనా బే శాండ్స్ని చూడబోతున్నాము. ఇది ఒక స్కై పార్క్ లాగా, మొత్తం 3 acre పార్క్లో టాప్లో బిల్డింగ్ ఉంటుంది. అలాంగ్ విత్ స్విమ్మింగ్ పూల్, గార్డెన్, రెస్టారెంట్స్ అన్నీ పైనే ఉంటాయి అన్నమాట. ఇది సెంటర్ ఆఫ్ ద సింగపూర్లో లొకేట్ అయ్యి ఉందన్నమాట. దీనికి అసలు చాలా అంటే చాలా స్పెషాలిటీ కూడా ఉంది. చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఈస్ట్ సైడ్లో ఉంటాయి. ఇటు సైడ్ గార్డెన్ బై ది బే ఇంకా అన్నీ ఉంటాయి. సింగపూర్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ చూడాలనుకునే ప్లేసే మెరీనా బే శాండ్స్ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సింగపూర్లో ట్రావెలింగ్ అంటే మొత్తం బై వాకే ఉంటుంది. మ్యాక్సిమం చాలా కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఏదైనా ప్లేస్కి వెళ్ళాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా కంపల్సరీగా 2 pair of shoes అయితే పెట్టుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ. మనం ఏదైనా తినాలి, ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే కూడా చాలా ఆలోచించుకొని కొనుక్కోవాలి. బికాస్ ఫుల్ అంటే ఫుల్ రేట్స్ ఉంటాయి. నార్మల్ పీపుల్ అయితే ఇక్కడ అసలు బతకలేరు. అక్కడ ఉన్న వాళ్ళని కూడా మేము చాలా మందిని ఇలా అడిగామన్నమాట. లైక్ ఇక్కడ పాపులేషన్ ఎంత అంటే, ఇక్కడ జనాలు చాలా చాలా తక్కువ పాపులేషన్, తక్కువ మంది, చాలా బాగుంది. వితౌట్ పొల్యూషన్. అసలు సిటీ అయితే ఎక్సలెంట్ ఉంది, బట్ కాస్ట్ ఆఫ్ లివింగే చాలా ఎక్కువ. అక్కడ వాళ్ళకి సంపాదించుకున్నవన్నీ వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళది అక్కడికక్కడికే సరిపోతుందంట. బట్ ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి సింగపూర్లో ఉన్న వాళ్ళు తప్ప మ్యాక్సిమం ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ. జాబ్ పర్పస్ వాళ్ళు వెళ్తారేమో, బట్ మేము అక్కడ వాళ్ళని అడిగి కనుక్కున్నది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, మాకే సరిపోతుంది ఇక్కడ. సింగపూర్ వచ్చి ఏదో ఫుల్ సంపాదించేస్తున్నాం అన్నట్టు కాదు, కానీ చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు. బట్ సిటీ మాత్రం ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు ఎంతైనా ఫారెనేరా అని అనిపించింది. ఇక్కడ లోకల్లో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్స్ కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉంటారని అంటే, ట్రాఫిక్ రూల్స్ కానీ, బై వాక్ వెళ్తున్నప్పుడు మనము రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ 100-200 meters ముందే మనకి కార్ ఆపి మనని వెళ్ళండి అని చెప్పిన తర్వాత మనం వెళ్ళినాకనే కార్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంట. ఏమైనా యాక్సిడెంట్స్ విషయంలో మాత్రం ఇంకా స్ట్రిక్ట్గా ఉంటారంట ఇక్కడ. అండ్ ఆల్సో మేము జస్ట్ ఒక 5 minutes 6 minutes లేట్ అయింది అంతే మా క్యాబ్. అక్కడ టైం అంటే టైం ఫాలో అవుతారు. 5-6 minutesకే మా క్యాబ్ వెళ్ళిపోయిందనమాట, లేట్ అయిందని చెప్పి. మళ్ళీ మేము వేరే క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట, ఈ ప్లేస్కి, మెరీనా బే శాండ్స్కి. మాకు 5-6 minutes లేట్ అయిందని. అండ్ వెదర్ అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గైస్. అంబరిల్లా అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. మేము ఫస్ట్ మెరీనా బే శాండ్స్కి వచ్చినప్పుడు అయితే ఎండగా ఉంది కదా ఫుల్. ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పేసి అందరం ఒక వైపు వచ్చి నిల్చున్నాము, ఇంకా వెయిట్ చేస్తున్నాము. సో వెదర్ అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇది మెయిన్. ఇక్కడైతే మంచి మంచి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకునే మెయిన్ స్పాట్ అనమాట ఇది. సో ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాము. మెరీనా బే శాండ్స్. ఇది ప్లేస్ వర్త్ అంటే 100% వర్త్ అని చెప్తాను. వాకింగ్ డిస్టెన్స్ చాలా ఉంటుంది, బట్ మనం వ్యూ దూరం నుంచి కూడా ఎంజాయ్ చేయొచ్చు. దగ్గరకు వచ్చినాక కూడా ఇంకా బాగుంటుంది. హైదరాబాద్కి ఫారినర్స్ వస్తే చార్మినార్ దగ్గర ఎట్లయితే ఫొటోస్ దిగుతామో, మెరీనా బే శాండ్స్ కూడా అంతే అనమాట. హార్ట్ ఆఫ్ సింగపూర్. చాలా చాలా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ సెంట్రల్ ప్లేస్ ఇన్ సింగపూర్. చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎక్సలెంట్గా ఉంది. క్రౌడ్ అయితే ఫుల్ అంటే ఫుల్. సో ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మెరీనా బే శాండ్స్లో ఉండి ఈవినింగ్ వరకు టైం ఉంది మా క్రూజ్ చెక్ ఇన్ టైంకి అని చెప్పేసి మేమైతే ఐస్ క్రీమ్ మ్యూజియంకి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. సో మళ్ళీ క్యాబ్ మాట్లాడుకొని రెడీగా ఉన్నాము. ఒక 5 minutes లేట్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న హౌసెస్ అన్నీ కూడా VVIP హౌసెస్ అంట. లైక్ MLAs, MPs, అక్కడి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉండే ఏరియా అనమాట ఇది. ఇంటింటికి ఫెరారీస్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా చాలా విల్లాస్ ఉన్నాయి. ఇంటింటికి చాలా చాలా బాగున్నాయి. సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఫైనల్లీ మేమైతే
ఇక్కడికి ఐస్ క్రీమ్ మ్యూజియంకి చేరుకున్నాము. ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఇక్కడ పక్కనే ఒక డాగ్ పార్క్ లాగా ఉంది. డాగ్స్ అందరినీ అదే రోజు తీసుకొచ్చి అందరికీ ఫీడ్ చేసేసి లైక్ ఫ్రెండ్స్ అందరినీ కలిసేలాగా అక్కడ చేస్తున్నారనమాట. డాగ్స్ అందరు అన్ని టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నేనైతే ఇన్ని బ్రీడ్స్ ఒక్కసారి కూడా ఇంతవరకు నా లైఫ్లో చూడలేదు. అమ్మో ఇలాంటివి కూడా ఉంటాయా అని అనిపించింది. ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో. చాలా టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి. నాకైతే భయం కాబట్టి నేను కొంచెం దూరంగానే ఉన్నాను. బట్ ఇవి పెట్ ఫ్రెండ్లీ, చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. మా హస్బెండ్ కూడా ఫుల్ పిక్చర్స్ తీసుకున్నాడు వీటితో. సో నెక్స్ట్ కమింగ్ టు మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్. నాకు వీళ్ళ థీమ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వెళ్ళగానే మనకు నచ్చిన ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్ దానిపైన స్టిక్కర్ పైన రాసి మనం మన డ్రెస్కి స్టిక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ 6 రూమ్స్ ఉంటాయి. ఈ 6 రూమ్స్లో 6 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ రూమ్లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకోండి. స్ట్రాబెర్రీ థీమ్లో మొత్తం ఆ రూమ్ అంతా ఉంటుందన్నమాట. కోన్ ఐస్ క్రీమ్లో కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవరే పెట్టిస్తారు, కప్ ఐస్ క్రీమ్. ఆ ఐస్ క్రీమ్స్ అన్నీ ఫ్రీ, మనం ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు. బట్ వన్స్ మనం సెకండ్ రూమ్కి ఎంటర్ అయ్యాము అని అంటే మళ్ళీ ఫస్ట్ రూమ్కి రిటర్న్ రావడానికి ఉండదన్నమాట. సో మనకి ఎంత ఐస్ క్రీమ్ కావాలో ముందే తినేయాలి అదే రూమ్లో ఉండి. సో ఇక్కడ టైం అంటూ ఏం లేదు, లిమిటెడ్ మాత్రం ఒక 4-5 అవర్స్ టైం ఇచ్చారంతే. బట్ కిడ్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రం అసలు ఎక్సలెంట్ ప్లేస్. పిల్లలు ఆడుకోవడానికి ఫుల్ థీమ్స్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది. నేను ఇప్పుడు ఫస్ట్ రూమ్కి ఎంటర్ అయ్యాను. సో పింక్గా మొత్తం స్ట్రాబెర్రీ థీమ్ కలర్తో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు అనమాట. మనం ఎంత ఐస్ క్రీమ్ అయినా తినచ్చు. బట్ ఎన్ని తింటాం చెప్పండి, మహా అంటే 1-2 తింటాం అంతే, అంతకు మించి ఎక్కువ తినలేము. సో ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తిందాము, ఈ థీమ్ అదే కాబట్టి అని నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడికి రాగానే సేమ్ అదే కలర్ కాంబినేషన్లో ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడుకునేలాగా పెట్టారనమాట, ఈ లెటర్ గేమ్స్ లాగా. సో ఇదొక థీమ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్తే నేను చెప్తున్నాను కదా, ఐస్ క్రీమ్ మ్యూజియం మొత్తం పిల్లల కోసమే. చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. లైక్ మనం ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడైనా లేకపోతే ఏదైనా మాల్స్ వెళ్ళినప్పుడైనా చాలా చాలా గేమ్స్ ఉంటాయి కదా. సో అట్లా ఐస్ క్రీమ్స్ అండ్ గేమ్స్ ఇలా ఆడుకోవడానికి ఉన్నాయి కిడ్స్ కోసం స్పెషల్లీ. నాకైతే చాలా బాగా ఐస్ క్రీమ్ మ్యూజియం ఫుల్ వీడియో నా షార్ట్స్లో అయితే పెట్టేశాను, స్మాల్గా సింపుల్ అండ్ స్వీట్గా. దాంట్లో లొకేషన్స్ మొత్తం చూపించాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. మెరీనా బే శాండ్స్ గురించి అండ్ ఐస్ క్రీమ్ మ్యూజియం గురించి నాకు నచ్చిన ఒపీనియన్ అయితే నేను ఇచ్చేసాను. ఐ హోప్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అని. నేను ఇంకా లాంగ్ వీడియోస్ కూడా అసలు చాలా చాలా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ నా ధ్యాస మొత్తం ఐస్ క్రీమ్స్ పైనే ఉంది. సో 6 రూమ్స్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాను. నేను ఇలా కూడా ట్రై చేసా, లైక్ రిటర్న్ వద్దాం ఒకసారి, ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది అని అంటే అసలు వెళ్ళనివ్వట్లేదు. ఏ రూమ్కి ఆ రూమ్ మన హ్యాండ్కి బ్యాండ్ కట్టేస్తున్నారనమాట. సో నాట్ అలౌడ్. అది కూడా ట్రై చేశాను. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచి మంచి లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. బట్ బేసికల్లీ మొత్తం అంతా కూడా కిడ్స్తో వస్తున్నారు చాలామంది ఇక్కడికి. పెద్దవాళ్ళకైతే ఐస్ క్రీమ్ తినడానికి, చిన్న వాళ్ళకైతే గేమ్స్కి అనమాట ఈ ఐస్ క్రీమ్ మ్యూజియం. మెరీనా బే శాండ్స్ అండ్ ఐస్ క్రీమ్ మ్యూజియం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేసుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. బాయ్ బాయ్ సింగపూర్. సో సింగపూర్లో నా ఫైనల్ డే అనమాట. నేనైతే చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను సింగపూర్లో. ఐ లవ్ సింగపూర్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సిటీకి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను కూడా. ఇంకా మేమైతే క్రూజ్కి చెక్ ఇన్ అవుతున్నాము. మా క్రూజ్ అయితే వన్ ఆఫ్ ది ఏషియాస్ లార్జెస్ట్ క్రూజ్ అనమాట, జెంటింగ్ హైలాండ్స్ అని. క్రూజ్ మొత్తం ఇన్ఫర్మేషన్, మా రూమ్ టూర్, ఎలా ఎంజాయ్ చేసాం అన్నది మొత్తం నా అప్కమింగ్ వ్లాగ్స్లో రాబోతుంది. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూ స్టూడియో. లవ్ యూ ఆల్. అండ్ సింగపూర్ మలేషియావి చాలా చాలా వ్లాగ్స్ నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.